चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, बनाए गए लैंड टाइटलिंग एक्ट को लेकर विकला की जानिब से एहतजाज जारी है। आज यमगनू शहर में विकला ने एहतजाज किया और CPI के रियासती सेक्रेटरी रामकृष्ण को ज़मीन के हुकूक़ के कानून पर अदोनी बार एसोसिएशन की जानिब से एक याददाश्त पेश की। इस मौके पर सीनियर एडवोकेट अब्दुल रशीद, हरी सर्वोत्तमा रेड्डी, विजय भास्कर रेड्डी, UG श्रीनिवासुलु, KG वेंकटेश, वीरभद्रा गौड़, हुसैन सानी, श्रीधर सिंह वगैरह शरीक रहे। ఈ ఆస్తుల యొక్క పరిరక్షణ చేసుకోవాలంటే ఇద్దరి మధ్య గొడవ జరిగితే ఇంతకు ముందు కోర్టుకు వెళ్ళేవారు. ఆ కోర్టు పరిధి ఈ చట్టంలో తీసేసి ట్రిబ్యునల్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్స్ వల్ల జిల్లాకు ఒకటే ట్రిబ్యునల్స్ ఉంటుంది. ఈ ట్రిబ్యునల్ చట్టం ప్రజలందరూ ఎట్లా నష్టమవుతుందని చెప్పడానికి వచ్చినామండి. ఏమో అడ్వకేట్స్ వచ్చి వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళ ధర్నాలు చేస్తున్నారనేది కాదండి. మీకు ఈ రోజు భూ హక్కు చట్టము ప్రవేశపెట్టడం వల్ల ప్రజల్లో ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి ముందు వచ్చినాము. ఇది ఎట్లా ఉంటుందంటే న్యాయవాదులు కాకుండా అధికారులు రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉంటుంది కాబట్టి న్యాయం వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలియదు. ఎట్లా ఉంటుందంటే డాక్టర్ చదవకుండా ఆపరేషన్ చేసి పేషెంట్ చంపేస్తారనమాట. అట్లా ఉంటుంది. కాబట్టి ప్రజలారా మీరు మేల్కొని మేము చేసే ఉద్యమాల్లో మీ అందరూ సహకరించి మాకు చేయూతనిచ్చి ఈ భూ హక్కు చట్టం రద్దు చేసే వరకు మేము పోరాడతాం. మాతో సహా మీరు కూడా పోరాడాలని మీ వేదిక మాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేసి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భూ హక్కు చట్టాన్ని వెంటనే